టైర్ ఓకే. బిఐ గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్, షోరూమ్ గ్లాసులే. ఇక బిఐ బిఐ 6 ఎయిర్ బ్యాగ్ బండి ఇది. డోర్ ఒరిజినల్. ఓకే టైర్. ఈ డోర్ కూడా ఒరిజినల్. సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, డ్రైవర్ సీటుకున్న కో డ్రైవర్ సీట్. ఈ బండి డోర్ వేయాలంటే బలంగా వేయాలి సార్, బాగా హెవీ ఉంటుంది బండి. బిల్ట్ క్వాలిటీ 5 స్టార్ రేటింగ్. వెనక గ్లాసు కూడా బిఐ సిరీసే ఉంది. స్టెఫనీ టైరు. డిక్కీ డోర్ ఒరిజినల్, ఎక్కడ రస్టింగ్ కూడా లేదు కింద. మొత్తం చూసుకోరు. ఈ ఈకో స్పోర్ట్ బాల్ అన్నిటికీ ఇట్లా చిన్నగా లైట్గా క్రాక్లు వస్తూ ఉంటాయి, ప్రతి బండికి ఉంటుంది ఇది. వీల్ పైన జాకరాడ తీయనట్లున్నారు. డిక్కీ ఒరిజినల్ సార్, లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు. ఇది ఫ్రంట్ పొజిషన్ సార్. బండికి 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. ఇది 17 మోడల్ తర్వాత బండి కొంచెం లోపల బయట లుక్ కానీ లోపల కూడా ఫీచర్స్ చేంజ్ చేసిండు. ఎయిర్ బ్యాగ్, డోర్, ఒక్క డోర్ కూడా రీప్లేస్ కాలేదు బండిది, ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి. టైర్లు మాత్రం 70% ఉన్నాయి సార్, సిల్ టైర్లు లేవు స్టెప్నీతో సహా. ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్, ఎలక్ట్రిక్. అది ఇది సెంటర్ లాకింగ్ బటన్. ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, ఇన్బుల్ట్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ కెమెరా, 2 ఎయిర్ బ్యాగులు, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది. 62,520 రీడింగ్. ఒకటి డౌట్ ఉంది, షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి. 62,500, 63,000 చూపెడుతుంది ఇందులో. ఈ అమెటోలో ఎట్లా రీడింగ్ ఒరిజినల్ అని చెప్తారు ఢిల్లీలో కానీ. రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. ముంగటి బంపర్ వెనక బంపర్ 2 పెయింట్ అయినాయి. బానట్ ఒరిజినల్ ఉంది సార్, బానట్కి ఎక్కడ పాన పెట్టలేదు, షోరూమ్ నుంచి వచ్చిన బానటే. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్, హెడ్ లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి. రైట్ సైడ్ చేసి ఓకే, రైట్ సైడ్ అప్రాన్ ఓకే, రైట్ సైడ్ బానట్ ఓకే, షోరూమ్ బానటే ఉంది. ఇంజన్ చూసుకోరు, ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్. లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది.
ఇట్లా పట్టుకో, వీటికి ఏ టచ్ కానీ ఇట్లా పట్టుకో అంతే. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈ రోజు 15 మార్చి 2024 శుక్రవారం. ఈ రోజు విడేస్తున్నా. ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నా. రేపు సాయంత్రం వరకు ఉంటా ఢిల్లీలో, లేకపోతే ఎల్లుండి సాయంత్రం వరకు ఉంటా. ఒక 4 వెహికల్స్ తీసుకున్నాం. ఇంకా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే అడుగుతారనే ఉద్దేశంలో ఇక్కడనే ఉండి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ ఉన్నాయి, ఫోన్ చేయరి. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే వాళ్ళకి అమౌంట్ కొట్టుర్రి. బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా, ఎన్ఓసి ఇన్వాయిస్తో పాటు. ఢిల్లీ నెంబర్లో అయితే ఎన్ఓసి ఇన్వాయిస్ ప్రాబ్లం ఉంటుంది, హెచ్ఆర్ నెంబర్ అయితే ఎన్ఓసి ఇన్వాయిస్ ప్రాబ్లం ఉంటుంది. అందుకోసం క్లియర్గా చెప్తున్నా. ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, ఏబిఎస్ బ్రేక్, అలాయ్ వీల్స్ వస్తాయి. 63,000 కిలోమీటర్ రీడింగ్ ఉంది. రీడింగ్ ఒక డౌట్ ఉంది. బండి మాత్రం ఒరిజినల్ ఉంది. ముంగటి బంపర్, వెనుక బంపర్ 2 రీప్లేస్ అయినాయి. కస్టమర్ ధర ఢిల్లీ ప్రైస్ 7,40,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. 2018 3వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2018 2వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2018 3వ నెల రిజిస్ట్రేషన్. ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, షోరూమ్ నుంచి వచ్చిందే ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంది. 63,000 కిలోమీటర్ రీడింగ్ ఉంది. రీడింగ్ ఒక డౌట్ ఉంది, మిగతా అంత ఒరిజినల్. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ రిప్లేస్ కాలే. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి. బిఐ సిరీస్. కస్టమర్ ధర ఢిల్లీ ప్రైస్ 7,40,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది. ఇది న్యూ షేప్ బండి. ఓల్డ్ షేప్ ఇట్లా ఉంటుంది. ఫ్రంట్ పొజిషన్ కానీ లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది. న్యూ షేప్ వెహికల్ 2018 నుంచి మోడల్ చేంజ్ అయింది. ఇదే బండ్లు ఇంకా వైట్ కలర్, ఒకటి బ్రౌన్ కలర్ కూడా వేరే 18-19 మోడల్ కూడా ఉన్నాయి. సిల్వర్ కలర్ ఒకటి 19 సన్ రూఫ్ బండి కూడా ఉంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు. దానికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి, మీకు షేర్ చేస్తా. చూసుకొని ఓకే అయితే మీకు రేట్ చెప్తా. వాళ్ళకి అమౌంట్ ఆర్టీజీఎస్ చేయరు. నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా. నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి బండికి 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి ఢిల్లీ నుంచి జగిత్యాల దాకా రావడానికి 20,000 ఖర్చు అయితే అవి మీరే ఇవ్వాలి. నేను బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ ఈ బండ్లకు ₹1,00,000 ట్యాక్స్ వస్తుంది, అది మీరే కట్టుకోవాలి. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. డీలోకి అయితేనే పైసలు ఇచ్చుడు, లేకపోతే లేదు. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.